తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సందిగ్ధత నెలకొంది. సీఎం కాకుండా విజయ్ ను అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో సోషల్ మీడియాలో విజయ్ కు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. జల్లికట్టు ఉద్యమం తరహాలో మెరీనా బీచ్ లో నిరసన తెలపాలంటూ పోస్టులు పెట్టారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. మెరీనా బీచ్ లో భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, మరికొద్దిసేపట్లోనే విజయ్ గవర్నర్ ను కలవనున్నారు. ఆ భేటీలో గవర్నర్ తో ఏం మాట్లాడనున్నారు? మరోవైపు ఇటు ఆ సొంత పార్టీ నేతలతో కూడా సమావేశం ఉంది. ఇటు మరోవైపు యువత కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. మరీనా బీచ్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? అంటే నిన్న ఉన్నటువంటి 112 మంది సభ్యుల బలంతోనే మళ్ళీ ఒకసారి కూడా గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతారు. గవర్నర్కు చెప్పిన విధంగా 118 ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి సాధ్యమవుతుందని నేను చెప్పినప్పటికీ మరొకసారి గవర్నర్ని విజ్ఞప్తి చేసి అనుమతి వస్తే ఆ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వెళ్ళడం, ఒకవేళ రాకపోతే ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 స్థానాలు వచ్చి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన మొత్తం 112 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ కూడాను సో అంతకంటే తక్కువ ఉన్నటువంటి వేరే ఏ పార్టీకి కూడా అవకాశం లేదు. కేవలం మాకు మాత్రమే ఉంది. అది కూడా 2 వారాలు గడువిస్తే అవసరమైనటువంటి మద్దతును, అవసరమైనటువంటి బలాన్ని మేము చూపిస్తామని గవర్నర్కు నిన్న విజ్ఞప్తి చేశారు. మరొకసారి కూడా కలిసి విజ్ఞప్తి చేసి అప్పటికి కూడా అనుమతి రాకపోతే ప్రజలకు ఇదే విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో అందుకోసమే ఎమ్మెల్యేలతో సమావేశం కూడా గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత అక్కడ గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందో చూసుకున్న తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి సో జరుగుతున్నటువంటి పరిణామాలపై తమను ప్రభుత్వ ఏర్పాటుకు చేయకుండా అడ్డుకుంటున్నారన్నటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేందుకు ఎమ్మెల్యేలందరి సమావేశంలో కూడా వారి విజయ్ అభిప్రాయాన్ని చెప్పడంతో పాటు సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత అలాగే టీవీకేలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపై ఆగ్రహంగా ఉన్నారు. సో కావాలనే తమను అడ్డుకుంటున్నారన్నటువంటి ఆగ్రహంతో వారందరూ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మెరీనా బీచ్ గతంలో జల్లికట్టుకు వ్యతిరేకంగా, అంటే జల్లికట్టును నిషేధించినప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా మొత్తం తమిళనాడు మొత్తం ఒక తాటిపైకి వచ్చింది. మెరీనా బీచ్లో ఉవ్వెత్తున ఒక నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సో అదే తరహాలో విజయ్కు మద్దతు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఎక్కడికక్కడ సమూహంగా ఎవరైనా వస్తే కనుక వారందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఇప్పటికే కేంద్రం కూడా అలర్ట్ చేసింది. సో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడ అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా హెచ్చరించింది. సో ఇక్కడ విజయ్ మనం చూస్తున్నాం, విజయ్ కాన్వాయ్ వెళ్తోంది. సో విజయ్ రాజ్భవన్కు బయలుదేరారు. ఈ నివాసం నుంచి కాసేపట్లోనే రాజ్భవన్కు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మరొకసారి చూపించేటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత అతను మరోవైపు చేయాల్సినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వీసీకే కావచ్చు, వామపక్షాలు వీరందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూనే సో మరొకసారి కూడా ముందుగా కోరిన విధంగా 2 వారాల సమయం కోరుతారా లేదా ఇంకా తక్కువ సమయంలోనే మాకున్నటువంటి సంఖ్యాబలాన్ని నిరూపించుకుంటామని వారం రోజులు గడువు కోరుతారా అనేది కూడా గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత గవర్నర్ నుంచి వచ్చేటువంటి అనుమతి లేదా మళ్ళీ మరొకసారి నిరాకరిస్తే విజయ్ ఏం చేయబోతున్నారనేది కూడా మనకు తెలిసేటువంటి అవకాశం. ఎస్ మురళి, సో తమిళనాడులో